యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన అంశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈనాటి అంశం ఏమనగా స్త్రీతో సర్పము ఎందుకు మాట్లాడింది అనే విషయం గురించి మనం ఈరోజు కొంత అంశాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనము సాతానుతో పోరాడుతున్నాము, జయించడానికి శక్తి సరిపోవట్లేదు, ప్రార్థన జీవితం తగ్గిపోయింది. అదే కాకుండా శోధనలు వచ్చినప్పుడు మనము ఏ విధంగా ఎదుర్కోవాలి, టెంప్టేషన్ అనేది చాలా విపరీతంగా ఈ లోకంలో ఉన్నది కనుక దాన్ని ఎలా జయించాలనే విషయం గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మనము ఆదికాండములో 3వ అధ్యాయంలో మనము అప్పుడే మనం కొత్తగా చదివినా సరే మొదటి 3 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ స్త్రీతో సర్పం మాట్లాడుతుంది. సర్పం అనేది ఎలాగా మాట్లాడింది, ఎవరితో మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, ఆ యొక్క మాటలకు ఒక అర్థం ఏమిటనేది మనము జాగ్రత్తగా ఆలోచించి దానిని పరిశీలన చేసినప్పుడు మనకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు నా హృదయంలోని నా యొక్క మదిలో పెట్టిన ఆ యొక్క మాటల్ని పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. సబ్జెక్ట్లో కొన్ని వచ్చినట్లయితే సర్పం అనేది అక్కడ స్త్రీతో ఎందుకు మాట్లాడుతుంది, స్త్రీతోని ఎందుకు మాట్లాడవలసిన అవసరం వచ్చింది అనే విషయాన్ని గురించి మనము నేర్చుకుందాం. కొంతమంది బైబిల్ పండితులు పరిశీలన నిర్దేశన అనేది చేసినప్పుడు సర్పమంట సాతాను యొక్క వాహనముగా పరిణామంలోనికి తీసుకొని వచ్చారు. సర్పం ఎప్పుడు కూడా మాట్లాడదు. సర్పం ఎప్పుడు కూడా మానవుడితో చర్చించినట్లు, మానవులతో మాట్లాడినట్లు ఎక్కడ కూడా ఉండదు. కానీ సాతానుడు సర్పములో ప్రవేశించి మానవుడితో మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మానవుడితో మాట్లాడవలసిన అవసరం ఏముంది? దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృష్టించినప్పుడు ఆదామును అలాగే అవ్వను స్త్రీనిగా పురుషునిగా ఆయన తన పోలికగా ఆయన సృష్టించుకున్నప్పుడు, తయారు చేసుకున్నప్పుడు సర్పము వచ్చి ఎందుకు మాట్లాడింది అనే విషయమును మనం ఆలోచించుకుందాం. అయితే ఈ యొక్క ఆలోచనలో నాకు దేవుడు పెట్టిన ప్రేరేపణ ఏంటంటే, దేవుడు నుండి ఎడబాటు చేయడానికి సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం అంటే తన పోలికగా, దేవుని పోలికగా, దేవుని స్వరూపంలో చేసుకున్న ఈ యొక్క మానవుడిని దేవుని నుండి దూరపరచాలనే ఉద్దేశం కలిగి, సర్వ మానవాళ్ళని కూడా పతనం చేయాలనే ఉద్దేశం కలిగి సాతానుడు ఒక గొప్ప ఉపాయము, పన్నాగం అనేది పన్నాడు. కనుక ఈ యొక్క మానవుడు దేవుని నుండి దూరపరిస్తే, దేవుని నుండి ఎడబాడిస్తే దేవునికి ఆ యొక్క లక్ష్యాన్ని ఆయన చేరుకోలేడు. మానవుడి పట్ల ఉన్న ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న అనురాగం అంతా కూడా పతనం చేయాలనే ఉద్దేశం కలిగి సాతానుడు ఒక గొప్ప పన్నాగం అనేది పన్ని ఉపాయం కలిగి సర్పము లోనికి ప్రవేశించి స్త్రీతోని మాట్లాడడం జరిగింది. స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, స్త్రీ ఆమె యొక్క స్వభావం ఎలాగో ఉందంటే ఎప్పుడు కూడా దేవుడు ఆజ్ఞాపించినది, దేవుడు నియమించినది, కట్టడైన ఆజ్ఞ అయినా విధైనా మనం ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి. దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడంటే ఆ జోలికి కానీ ఆ మాట మీరడం కానీ మనము చేయకూడదు. కానీ ఈ మానవుడు కొంతకాలము దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను పాటించి ఉంటారు. కానీ సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? మానవుణ్ణి తప్పు త్రోవ పట్టి తప్పు మార్గములో నడిపించి దేవుని నుండి దూరపరచడమే సాతాను యొక్క ఉపాయము, ఉద్దేశం. కనుక స్త్రీని వాడుకున్నాడు. స్త్రీ ఒంటరిగా కనిపించింది. స్త్రీని
ఆ యొక్క టెంప్టేషన్‌లోనికి నడిపించాడు. టెంప్టేషన్ అనేది మరి క్రియేట్ చేశాడు. ఏమని క్రియేట్ చేశాడంటే, మీరు దేవదూతల వలె ఉంటారు. ఆ పండును తినినప్పుడు మీరు దేవదూతల వలె ఉంటారు అనగానే, ఆమె యొక్క కళ్ళు ఆశను మరి ఆ యొక్క సాతానుడు ఏం చేశాడంటే, చాలా ఉపాయంగా, చాలా మరి నమ్మకంగా నమ్మించి ఆ స్త్రీని లోబరుచుకున్నాడు. కాబట్టి స్త్రీ ఏ విధంగా సాతానుకు లొంగిపోయిందో, ఈనాటి కాలంలో కూడా మరి యవనస్తుడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా ప్రతి ఒక్క మానవాళి కూడా మరి దేవుని ఆజ్ఞ మీరి, దేవుని యొక్క మాట మీరి అనేకమైన బలహీనలకు లోనవుతున్నారు. దేవుడు ఏదైతే చేయొద్దు అని అన్నాడో, ఏదైతే చేయకూడదు అని నిర్ధారణ అనేది చేశాడో, ఆజ్ఞ అనేది ఇచ్చాడో, అది మీరి మానవుడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నేటి కాలంలో. ఏది విషయంలో కూడా మరి ఆకర్షింపబడుతున్నాము, ఆకర్షణలోకి లోనవుతున్నాము. నమ్మకం అనేది కలిగిస్తున్నాడు సాతానుడు. ఈ లోకమే మాయలోకముగా మార్చేశాడు. ఈ లోకమే మరి కన్నులకు చాలా కలర్ఫుల్గా తయారు చేసి, ఏదైతే దేవుడి నుండి మనల్ని దూరపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆ యొక్క ఉపాయము పన్నాగం అనేది నేటికి కూడా ప్రతి మానవుడికి కూడా అది నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. ఈనాటి కాలంలోని టెక్నాలజీ అనేది ఉపయోగించుకుంటున్నాడు. ఆనాటి కాలంలో స్త్రీని మరి సర్పము ద్వారా మాట్లాడి మరి బలహీనపరిచి దేవుని నుండి దూరపరిచాడు. మరి మానవుడిని, స్త్రీని కూడా ఇద్దరిని కూడా దేవుని నుండి ఎడబాటు చేశాడు. మరి పాపానికి లోనికి దారి తీశాడు. మానవాళిని కూడా పతనం చేసి మరి ఆ యొక్క ఉపాయము పన్నాగం ద్వారా సర్వ మానవాళిని కూడా పాపములోనికి నడిపించాడు. కానీ ఈనాటి కాలంలో మనం చూసుకున్నట్లయితే టెక్నాలజీ బాగా ఉపయోగించి ప్రతి యవనస్తుడిని, ప్రతి ఒక్క మానవాళిని కూడా, అది వయసుకి అని ఆ ఉద్దేశం అని లేదు, వయసుకు అనేది సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా టెక్నాలజీగా మేము అభివృద్ధి చెందుతున్నాము, అభివృద్ధి చెందే దేశంలో ఉంటున్నాము, అభివృద్ధి చెందుతున్నామని ఒక సాతానుడు ఒక మబ్బు లాంటిది ప్రతి మానవుడికి కూడా కమ్మి, మరి మేము అభివృద్ధి చెందాలి కదా, అభివృద్ధి చెందిన తర్వాతే ఈ దేశం డెవలప్ అవుతుంది, మా కుటుంబం డెవలప్ అవుతుంది, మేము డెవలప్ అవుతామనే ఉద్దేశం కలిగి ప్రతి ఒక్కరిని కూడా టెంప్టేషన్లోనికి నడిపిస్తున్నాడు. ఎంజాయ్మెంట్కి నడిపిస్తున్నాడు. ఎంజాయ్ చేయకుండా మనం ఉండలేకుండా ఉన్నాము. ఏ యొక్క ఫంక్షన్ అయినా, ఏ యొక్క మరి మ్యారేజెస్ అయినా, ఏ యొక్క బర్త్డే ఫంక్షన్స్ అయినా, ఏ యొక్క మరి ఏ ఫంక్షన్లో కూడా మరి దేవుడు మరి మించినది మనం చేస్తున్నాం. దేవుడికి మహిమ కలిగినట్లు ఏది కూడా ఉండట్లేదు. అన్నీ కూడా మరి వారికి పేరు తెచ్చుకున్నట్లు, వారి పేరు గణపరచబడినట్లు మనం ప్రయోగాలు లేకపోతే ఫంక్షన్స్ అనేది చేసుకుంటున్నాం. అదే విధముగా ప్రతి ఒక్కరిలో కూడా మరి అందుబాటులో మరి ఫోన్స్ అనేవి, మరి నెట్వర్క్ అనేది అందుబాటులో ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా మరి మిస్యూజ్ చేసుకొని ఆ యొక్క టెంప్టేషన్లోనికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు కూడా దేవుని నుండి దూరం అవుతున్నారు. ఏ విధంగా దూరం అవుతున్నారు? దేవుడికి ఇచ్చిన సమయమును, దేవుడికి ఇచ్చిన మహిమను, దేవుడికి ఇచ్చిన ఆ కాలమును మనము మరి టెక్నాలజీకి ఇస్తున్నాము, ఎంజాయ్మెంట్కి ఇస్తున్నాము, ఫ్రెండ్స్కి ఇస్తున్నాము, మన బంధువులకి ఇస్తున్నాము, పార్టీలకి ఇస్తున్నాము, లేకపోతే మన చేతిలో ఉన్న సెల్ ఫోన్కి ఆ టైం అనేది వెచ్చిస్తున్నాం. కాబట్టి స్త్రీతోని సర్పం ఎందుకు మాట్లాడింది? దేవుని నుండి దూరపరచడానికి మాట్లాడింది, మానవాల్ని పతనం చేయడానికి మాట్లాడింది. అది సాతానుడు సర్పము ద్వారా ప్రయోగించాడు. ఈరోజు దేవుని నుండి మనల్ని దూరపరిచేది ఏంటంటే మరి నెట్వర్క్, సెల్ ఫోన్స్, లేకపోతే ఎంజాయ్మెంట్లు, ఇలా పార్టీ వైజ్గా ఉన్న ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క ఆచారాన్ని కూడా దేవుడికి ఇచ్చిన సమయమును, మహిమను దూరపరిచి మన జీవితాల్ని, మన కుటుంబాలని కూడా పతనం చేయాలనే ఉద్దేశం కలిగి నేటి కాలంలో సాతానుడు మరి పన్నాగం అనేది పన్ని ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి ప్రియ సహోదరి, సహోదరా.
నీవు దేవుడికిచ్చిన మహిమను నువ్వివ్వాలి. దేవుడికిచ్చిన సమయము నువ్వివ్వాలి. దేవుడికిచ్చిన ఆ యొక్క కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మన ఎంజాయ్‌మెంటు, మన యొక్క పార్టీలు చేసుకోవడం కాదు గానీ, దేవుడు ఇచ్చిన ఆ సమయమును, కాలమును బట్టి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధానములో మనము నిలబడాలి. అది దేవుడికిచ్చిన కృతజ్ఞత. ఆ విషయమును మనం మర్చిపోకూడదు. మరి నేటి కాలములో మనం చూసుకున్నట్లయితే మరి ప్రథమ మానవులు మరి దేవుని నుండి దూరమైపోయి, పతనమైపోయి, దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపములోనికి వెళ్ళారు. పాపములో ప్రవేశించారు. సర్వమానవాళికి కూడా పాపముననేది మూటను, బరువును, భారముననేది తీసుకొని వచ్చారు. ఆ యొక్క బీజాల ద్వారే మనం ఇన్ని పాపాలు చేసుకుంటూ కూడా మానవుడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ కడపటి ఆదామైన యేసు ప్రభు మాత్రము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన నీటి మూలంగా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడి అరణ్యములో ప్రవేశించి 40 దినాలు కూడా ఉపవాసం ఉండి ఆయన 3 టెంప్టేషన్స్ సాతాను నుండి గెలిచాడు. డైరెక్ట్గా మరి సాతానుడే యేసుప్రభు దగ్గరకు వచ్చి 3 విషయాలు, ఆహార విషయంలోని, లోక భోగాల గురించి, లోక అలవాట్ల గురించి, విగ్రహారాధన గురించి మరి ఆయనను ప్రేరేపించినప్పుడు ఆయన దేవుడు తప్ప వేరొక దేవుడు నాకు లేడు, ఆయన్ని మహిమపరుస్తాను, ఆయన ఘనపరుస్తానని చెప్పి సాతాన్ని శోధన నుండి ఆయన జయాన్ని అనేది తీసుకొని వచ్చాడు, జయించాడు కూడా. ఆ శోధనను జయించాడు. ఈరోజు కడపటి ఆదామైన యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నాము. హృదయంలో మరి అంగీకరించి, రక్షకుడిని అంగీకరించి ఆయన వెంబడిస్తున్న మనము కూడా శోధనని జయించగలగాలి. శోధనను మరి జయించినప్పుడు, అపవాది తంత్రములను మనము అణిచివేసినప్పుడు దేవుడు గొప్ప మనకి మరి ఘనతననేది, ఆశీర్వాదం అనేది తీసుకొని వస్తాడు. యేసు ప్రభుని దేవుడు ఆ విధంగానే హెచ్చించాడు. 3 టెంప్టేషన్స్ని కూడా సాతాను నుండి ఆయన మరి జయము పొందుకున్నాడు. ఈరోజు నీ యొక్క టెంప్టేషన్ ఏదైతే ఉందో, నీ యొక్క శోధన ఏదైతే సాతాను ద్వారా నువ్వు శోధింపబడుతున్నావో, ఆ యొక్క బలహీనత నుండి నీవు జయించగలగాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినా సరే నువ్వు జయించలేకపోతున్నావంటే దానికి మూలం ఏంటంటే యేసు ప్రభు కన్నా సాతానుకి ఎక్కువగా సమయమునిస్తున్నావు. సాతాను యొక్క మాట వింటున్నావేమో, సాతాను యొక్క మరి ఉపాయములో మరి నువ్వు చిక్కుకుపోయావేమో. ఒకసారి మీరు ఆలోచించుకొని ఆ యొక్క సాతాను యొక్క టెంప్టేషన్ నుండి, బలహీనతల నుండి మీరు యేసు పాదాల దగ్గరికి వెళ్ళి మొక్కి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, ఈ యొక్క టెంప్టేషన్ నుండి నన్ను విడిపించనగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఏ బలహీనత ఉన్నా ఆయన జయించే కృపను ఆయన అనుగ్రహిస్తాడు. కనుక మీ యొక్క శోధనలు జయించాలన్నా, మీ యొక్క బలహీనతలు జయించాలన్నా యేసు ఒక్కడే మార్గము. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఈ విషయంలో మీరు మర్చిపోవద్దు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. ఆదరణకర్త మీకు అనుగ్రహిస్తానని యేసు ప్రభు వెళ్ళినప్పుడు మాట సెలవిచ్చాడు. కాబట్టి ఆదరణకర్త మనతో ఉంటే మనము శోధన జయించగలమనే విషయాన్ని మనము గ్రహించగలం. కాబట్టి మీరు దేవుని నుండి ఎడబాయకుండా, దేవుని నుండి దూరపరచబడకుండా, దేవుని యొక్క ఆజ్ఞను మీరకుండా మీరు దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క కృపలో ఆయనకిచ్చే మహిమను ఆయనకివ్వండి, ఆయనకిచ్చే సమయము ఆయనకివ్వండి, ఆయన ఇచ్చే కృపలో మీరు వర్ధలింపబడండి. కానీ మీ సొంతంగా ఎంజాయ్మెంట్లకు మాత్రం ఈ లోకములోకి వెళ్ళిపోవద్దు. అది సాతానుడు కల్పించిన కల్పిత కలలు, కల్పితమైన ఊహ, కల్పితమైన కాలం అనేది కల్పితంగా చేసే మరి ఈ లోకములో, శాశ్వతం కాని ఈ లోకములో మనము సాతాన్ని వెంబడించవద్దని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. స్త్రీతోని సాతానుడు అందుకే మాట్లాడాడు, సర్పం అందుకే మాట్లాడింది, దేవుని నుండి దూరపరచడానికి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుందంటే దేవునికి దగ్గరగా రావాలని విషయాన్ని మీరు గమనించి సాతాను నుండి, సాతాను శోధన నుండి, టెంప్టేషన్ నుండి మీరు దూరపరచాలని ఆశిస్తూ ఈ ప్రార్థనలో ఎక్కువగా గడపండి.
ప్రార్థనా జీవితము, మోకాల జీవితము, వాక్యం అనే ఖడ్గమును మీరు ధరించాలి. వాక్యం అనే ఖడ్గమును మీ హృదయంలో భద్రపరచుకోండి. వాక్యాన్ని అన్వేషించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.